సహస్ర నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ కూకట్పల్లి పిఎస్ ముందు బాలిక తల్లి రేణుక తండ్రి కృష్ణ బంధువుల ముందు బైఠాయించారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగిందంటూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అసలు విషయం చెప్పాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా పోలీస్ డౌన్ అంటూ ఆందోళన చేపడుతున్నారు. మా డిమాండ్ ఏంటి? వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి. మీరు ఆడు చచ్చాడు అని మన చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి? ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి? ఒక 1 అవర్లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉందండి ఆ పిల్లకి చెప్పండి? నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది. పేరెంట్స్ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సి స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి. స్కూల్ టీచర్స్ మా బాబు కూడా చదువుతున్నారు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, ఎలా ఉంటాడు ఏంటి వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్కి చెప్పాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే టీచర్స్కైనా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది. అబ్బాయి చదువుతున్నాడా వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటుంది. సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా, చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు. కానీ పేరెంట్స్కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ఒక యాజ్ ఏ పేరెంట్గా నేను క్వశ్చన్ చేస్తున్నాను.